డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాము, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. సో ఇవి వచ్చేసి మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో మనకి అసలు 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్కువ రాయాల్సింది ఏం లేదు, మనకి జస్ట్ ఆ క్వశ్చన్లు ఏమడిగాడో దానికి పాయింట్ టు పాయింట్ వస్తే సరిపోతుంది. సో మనకి ఏ క్వశ్చన్ నేర్చుకున్నా దానికి కొంచెం కాన్సెప్ట్తో నేర్చుకుంటే మనకి రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోస్లో మేము ఏం చేసామంటే కొంచెం ప్రతి క్వశ్చన్కి కొంచెం ఎక్స్ట్రా కాన్సెప్ట్ యాడ్ చేసి మేము వీడియో చేసాము. సో దీంతో కనుక మనం నేర్చుకున్నట్లయితే మనకి ఫర్దర్గా క్వశ్చన్ రాసేటప్పుడు ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ అనేది మనకి టీఎస్లో 2016 ఇంకా 2017లో వచ్చింది, ఇంకా ఏపీలో 17, 18, 19, 20, 24లో వచ్చినాయి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది మనకి, వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? అసలు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటిది? సో మనకి ఏం చేశారు ఇక్కడ 1887లో హెన్రిచ్ హెర్ట్జ్ డిస్కవర్డ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వైల్ స్టడీయింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఎట్లా కనుక్కున్నారు, ఈ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి చదువుతున్నప్పుడు మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి ఆయన కనుక్కోవడం జరిగిందనమాట. సో ఆయన ఏం నోటీస్ చేశారు ఎక్స్పెరిమెంట్లో, హీ నోటిస్డ్ అల్ట్రావైలెట్ లైట్ ఇంక్రీజ్డ్ స్పార్క్ ఇంటెన్సిటీ ఆన్ అన్ ఎమిటర్ ప్లేట్. ఆయన ఏం నోటీస్ చేశారు అక్కడ, మనకి ఎమిటర్ ప్లేట్ మీద ఎప్పుడైతే లైట్ అంటే ఈ అల్ట్రావైలెట్ లైట్ అనేది పడుతుందో అప్పుడు అక్కడ స్పార్క్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని ఫర్దర్గా మనకి ప్రొసీడ్ చేసింది ఎవరు, విల్హెమ్ హాల్బర్ట్స్ అండ్ ఫిలిప్ లెనార్డ్స్ అనే ఈ ఇద్దరు సైంటిస్ట్ మనకి ఈ ఎక్స్పెరిమెంట్ని ఎక్స్పాండెడ్ ఆన్ ద డిస్కవరీ అనమాట. దీన్ని ఫర్దర్గా వాళ్ళు ఎక్స్పాండ్ చేశారనమాట. దీంట్లో వీళ్ళిద్దరు సైంటిస్ట్లో మనకి లెనార్డ్ షోడ్ అల్ట్రావైలెట్ లైట్ కాజ్ ది ఎలక్ట్రాన్స్ ఎమిషన్. ఈయన ఏం కనుక్కున్నారు మనకి, ఈయన ఏం చెప్పారంటే అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ లైట్ రేస్ అనేవి మనకి ఎలక్ట్రాన్ ఎమిషన్స్కి కారణం అనమాట. సెకండ్, ఈ హాల్బర్ట్స్ ఏవైతే ఉన్నారో ఆయన ఏం అబ్జర్వ్ చేశాడు, హీ అబ్జర్వ్డ్ అ నెగిటివ్లీ చార్జ్డ్ జింక్ ప్లేట్ లాస్ ఇట్స్ చార్జ్ అండర్ అల్ట్రావైలెట్ లైట్. అల్ట్రావైలెట్ లైట్ కింద ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఈ జింక్ ప్లేట్ ఏదైతే ఉందో అది దాని యొక్క ఛార్జ్ని పూర్తిగా కోల్పోయింది అనమాట. అంటే ఫస్ట్ అది నెగిటివ్లీ చార్జ్డ్గా ఉంది, ఈ అల్ట్రావైలెట్ లైట్ పడిన వెంటనే అది పూర్తిగా ఛార్జ్ అనేది లాస్ అయిపోయింది అనమాట. సో దీని తర్వాత బై 1897 it was understood ultraviolet light emits electrons from materials. ఈ 1897లో వాళ్ళందరూ ఏం కనుక్కున్నారంటే మనకి వాళ్ళందరూ అల్ట్రావైలెట్ లైట్ వల్ల మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయని వాళ్ళు చెప్పారనమాట. సో ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డిపెండ్స్ ఆన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ విచ్ వేరీస్ బై మెటీరియల్ అనమాట. సో ఇక్కడ ఏమైంది మనకి థ్రెషోల్డ్ ఎనర్జీ అనేది మనకి ప్రతి మెటీరియల్కి మనకి డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఒక ఓవరాల్ అంటే మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎట్లా వచ్చింది అనేది ఒక ఇంట్రొడక్షన్. సో అసలు యాక్చువల్గా ఏం రాయాలో మనం ఒకసారి చూద్దాం. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వెన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ మెటల్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ద surface of the metal. This phenomena is called ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అసలు ఏమవుతుంది మనకి, ఒక మెటల్ సర్ఫేస్ మీద ఎప్పుడైతే లైట్ పడుతుందో అప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ నుంచి ఎమిట్ అవుతుంది అనమాట. ఆ ఫెనోమినాని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం అనమాట. సో దీన్ని ఏమంటాం, ద ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఇన్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆర్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రాన్స్. సో మనకి ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎమిట్ అయినాయో వాటిని మనం ఫోటో ఎలక్ట్రాన్స్ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీవర్డ్ ఏంటిదంటే ఇక్కడ ఏమన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ అ సూటబుల్ ఫ్రీక్వెన్సీ. మనకి ఇక్కడ మనకి డిఫరెంట్ మెటీరియల్స్కి మనకి డిఫరెంట్ థ్రెషోల్డ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు డిఫరెంట్ థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే వాటికి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని మనకి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి ఆ డిఫరెంట్ సర్ఫేసెస్ ఆ మెటల్ సర్ఫేసెస్ నుంచి మనకి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎమిట్ అవుతాయి అన్నమాట. సో మనకి ఈ పాయింట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ ఎ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఈ వర్డ్ అనేది మనకి అక్కడ కంపల్సరీ పడాలన్నమాట. సో మనకి ఇది వచ్చేసి ఈ క్వశ్చన్ యొక్క
ఓవరాల్ ఆన్సర్ అనమాట. దీన్ని మనం గుర్తుపెట్టుకొని రాస్తే మనకి పర్ఫెక్ట్గా 2 మార్క్స్ అనేవి పడుతుంది. సో మనకి అసలు 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్కువ రాయాల్సింది ఏం లేదు. మనకి జస్ట్ ఆ క్వశ్చన్లు ఏమడిగాడో దానికి పాయింట్ టు పాయింట్ వస్తే సరిపోతుంది. సో మనకి ఏ క్వశ్చన్ నేర్చుకున్నా దానికి కొంచెం కాన్సెప్ట్తో నేర్చుకుంటే మనకి రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోస్లో మేము ఏం చేసామంటే కొంచెం ప్రతి క్వశ్చన్కి కొంచెం ఎక్స్ట్రా కాన్సెప్ట్ యాడ్ చేసి మేము వీడియో చేసాము. సో దీంతో కనుక మనం నేర్చుకున్నట్లయితే మనకి ఫర్దర్గా క్వశ్చన్ రాసేటప్పుడు ఈజీగా అవుతుంది. సో మా కాలజ్ఞాన్ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.